వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. చాలామంది తిరుపతి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎలా పడితే అలా వెళ్తూ ఉంటారు. బట్ దానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఇలానే వెళ్ళాలి అని చెప్పి ధర్మం చెప్పబడిందని చెప్తూ ఉంటారు. సో ఆ ధర్మం ఏంటి, ఏ విధంగా వెళ్ళాలి అనేది ఈరోజు మనతో పాటు రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి నాగరాజు గారు. మనం ఒక సిరీస్ లాగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కాబట్టి దాంట్లో భాగంగా ఈ ఎపిసోడ్లో తిరుపతి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, ఎలాంటి నియమ నిబంధనలతో వెళ్ళాలి? చాలా అద్భుతమైన క్వశ్చన్ అండి. మీరు వేసినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో, తిరుమల యాత్ర లేదా తిరుమల దర్శనం రెండు ఇంచుమించుగా ఒకటే ఉంటుంది. దీన్ని తిరుమల తిరుపతి అంటారు. తిరుమల అంటే కొండపైన, తిరుపతి అంటే కిందన. ఈ రెండు కలిపే దర్శనం చేసుకున్నది తిరుమల తిరుపతి దర్శనం. మంచి వాక్యం కూడా. తిరుమల దర్శనానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది విహార యాత్ర కాదు, ఒక విహార టూరిజం స్పాట్ కాదు. ఎందుకంటే హిల్ స్టేషన్ కాబట్టి అటువంటి అపోహతో వెళ్తారు. సో మైండ్లో ఫస్ట్ తీసేయండి, ఒక బ్రహ్మాండ నాయకుడు ఉన్నాడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ఆయన యొక్క దర్శనాన్ని మనం చేసుకోవడానికి వెళ్తున్నామంటే మన పూర్వీకులు, మన పెద్దలు పెట్టినటువంటి కొన్ని నియమ నిబంధనలు ఒకప్పుడు అనుచారంగా వచ్చేటి, ఇప్పుడు అనుచారం పోయింది, ఆచారం కూడా పోయింది. ఈ మోడర్నైజేషన్లో జస్ట్ మన యాప్లో టైం డిక్లేర్ చేసుకుంటున్నాం, ఆ టైం స్లాట్ బుక్ చేసుకొని హడావుడిగా వెళ్తున్నాం, దర్శనం చేసుకుని వచ్చేస్తున్నాం. ఇది కాదు, దర్శనం చేసే పద్ధతి అది కాదు. మన పెద్దలు పెట్టే కొన్ని నియమ నిబంధనలు నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు. ప్రధానంగా తిరుమల వెళ్ళే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ముందుగా స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళేటప్పుడు ముందుగా కొండ కింద దిగునటువంటి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం ప్రధాన విధి. ఫస్ట్ దర్శనం చేసుకోవాల్సింది కింద అమ్మవారిని విధిగా దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే నేను మీకు చెప్తాను, మన పెద్దలు మన అమ్మ అన్నారు, మనం డైరెక్ట్గా ఏ విషయాన్ని కూడా నాన్నని అడగలేం. మనం ఎంత చనున్నప్పుడు కూడా అమ్మని అడుగుతాం, అమ్మ నాకు పలానా వస్తువు కావాలి అంటే అప్పుడు అమ్మ ఏం చూస్తుంది, నాన్నగారిని కోరుకుంటుంది. ఏమంటే మన పిల్లాడు అడుగుతున్నాడు, ఆయన సంగతే చూడండి. మీరు డైరెక్ట్గా నాన్నగారు అడిగితే ఆయన బహుశా విమర్శించి వద్దులే తర్వాత చూద్దాంలే అనే అవకాశం ఉంటుంది. కానీ అట్లా కాదు, అమ్మని మనం కోరుకోవాలి. అమ్మ కోరుకుని అమ్మ సిఫార్సు చేయాలి. అందుకే మనకు పురుషకారం అంటారు. సిఫార్సు అమ్మ అన్నది మనకు సిఫార్సు. మనం వెళ్ళాలంటే అమ్మ త్రూగా వెళితే మనకు తొందరగా అనుకున్నటువంటి మన కోరికలు కానీ మనకు లభ్యత ఉంటుంది. ధర్మం అది. అమ్మ త్రూగా అడగాలి. అమ్మ లేకుండా మనం అడగలేం. డైరెక్ట్గా నేను స్వామివారిని అడుగుతా, నేను వ్రతం చేస్తున్నా, నోములు చేస్తున్నా, స్వామివారి యొక్క ఆయన్ని గోవిందుని అడుగుతుంటే కుదరదు. ఆయన కోపరం చేరా, నువ్వు అప్పుడు పాపాలు చేసి అప్పుడు నేను గుర్తు రాలేదా, నువ్వు ఆ సందర్భంలో నన్ను రకంగా పట్టించుకోవాలి, అప్పుడు నేను గుర్తు రాలేదంటుంది. ఆ సమయంలో మనకు అమ్మ కావాలి. పర్వాలేదండి మనవాడే, ఈసారికైనా క్షమించండి అని అమ్మ ఇచ్చినటువంటి సిఫార్సు ఇంపార్టెంట్. అందుకని తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్ళేటప్పుడు ప్రధానంగా కొండ దిగువన ఉన్నటువంటి పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకోవడం ప్రధానమైన విధి. అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను నీ కొండకు వస్తున్నాను, అయ్యవారి పైకి వెళ్తున్నాను, ఒక్కసారి అమ్మకి తండ్రికి చెప్పమ్మా, నేను పలానా కోరికతో వచ్చాను, నా కష్టం ఇది ఉంది, నా ప్రాబ్లం ఇది ఉంది, నా సమస్య ఇది ఉంది, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, ఇంకే సమస్య అయినా ఆయన దగ్గరికి వెళ్తున్నాను, అమ్మ ఒకసారి మీ అయ్యగారిని చెప్పు నేను వస్తున్నాను అని మనపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా, ఒక అభ్యర్థనపూర్వకంగా దీన్ని మనం అడగడం అనేది మన అభ్యర్థన. అమ్మని కొండ కింద దర్శనం చేసుకొని తర్వాత కొండపైకి వెళ్ళాలి. కొండపైకి వెళ్ళడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి రోడ్డు మార్గం ద్వారా వెళ్ళడం ఒక పద్ధతి, ఇంకోటి అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళడం పద్ధతి. ఇక్కడ మళ్ళీ రీసెంట్గా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కొత్తగా ఇంకొక నడక మార్గం పెట్టారు, శ్రీనివాస మార్గం అని. బహుశా నేనైతే దాన్ని అంతగా ప్రిఫర్ చేయను, కానీ అలిపిరి మార్గాన్ని అయితే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే రామానుజాచార్యులు మొదలుకొని మహా ఋషీశ్వరులు, యోగులు, ఆళ్వార్లు, పెద్ద వాళ్ళు కూడా నడిచిన మార్గం కాబట్టి అలిపిరి మార్గం మాత్రం నేనైతే ప్రిఫర్ చేస్తాను. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు నేను చెప్తాను నాగరాజు గారు, రెండు కాళ్ళు, రెండు చేతులు, మన దేహం సంతృప్తిగా ఉన్నప్పుడు అవకాశం ఉన్నంత మేర నడక మార్గం ద్వారానే వెళ్ళండి. ఇది శాస్త్ర వచనం. ఇది అవకాశం ఉన్నంత మేరకు రోడ్డు మార్గాన్ని అవాయిడ్ చేయండి. ఆరోగ్యం బాగుంది, సహకరిస్తుంది. అందుకే ఈరోజు మన నాయకులు కూడా చాలామంది అదే వెళ్తున్నారు. మనం మార్గనిర్దేశకులు వాళ్ళు. ముఖ్యంగా మనం మెట్ల మార్గం ద్వారా వెళ్ళండి. అనేక గుర్తులు వస్తాయి. మనం మెట్ల మార్గం ద్వారా కింద ఉన్నటువంటి శ్రీవారి పాదమండపం దగ్గర నుంచి మొదలు పెడితే మనం వెళ్ళినటువంటి 9 కిలోమీటర్ల పరిధిలో కూడా అనేక రకాల నరసింహస్వామి టెంపుల్ కానీ, రామానుజులు వారు ఆగినటువంటి ప్రదేశం, అదేవిధంగా ఆల్వార్లు ఉన్నటువంటి అనేక మూర్తులు, ఇవన్నీ దర్శనం చేసుకుంటూ మనం వెళ్ళొచ్చు. అనేక అనుభవాలను మూటగట్టుకొని కొండపైకి వెళ్తాం. కొండపైకి వెళ్ళిన తర్వాత మీరు మెట్ల మార్గం ద్వారా కొండపైకి వెళ్ళిన తర్వాత ప్రధానంగా చేయాల్సింది, హడావుడిగా నాకు దర్శనం టైం దొరికింది కదా, స్లాట్ దొరికింది, నాకు మధ్యాహ్నం 2 గంటలు దొరికింది కాబట్టి హడావుడిగా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి తిన్నగా స్వామివారి దర్శనానికి వెళ్ళడం అనేది తప్పు. వెళ్ళకూడదు. ఇది శాస్త్రం చెప్తోంది.
నేను ఆ విషయం నుంచి ఇంకొక ఎపిసోడ్లో ఏ వాక్యాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, శాస్త్రవచనాలు కూడా. ముఖ్యంగా ఎలా చేయాలంటే, ముందుగా రూమ్కి వెళ్ళి మనం కాస్త ఫ్రెష్ అప్ అయిన తర్వాత మనం ముందుగా స్వామివారి యొక్క పుష్కరంలోకి వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా విధిగా స్వామివారి యొక్క పుష్కరంలో స్నానం చేయాలి. ఎందుకు అంటే, పుష్కరం అనేది ప్రతి ఒక్క నదికి, భారతదేశంలో ప్రతి నదికి కూడా ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క నదిలో పుష్కరుడు వచ్చి అక్కడ నదీ స్నానం చేస్తారు. కాబట్టి పుష్కరుడు యొక్క నదీ స్నానం చేసిన సమయంలో మనం వెళ్ళి అక్కడ స్నానం చేస్తే మన యొక్క పాపాలు కొంతవరకు హరిస్తాయి అని చెప్తారు శాస్త్రాలు. కానీ ఇక్కడ పుష్కరుడు 365 డేస్ కూడా, సంవత్సరం ప్రతిరోజు ఇక్కడ ఉంటారు. కాబట్టి పుష్కర్ని స్నానం చేయడం అనేది ఒక హితవాక్యం. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా పుష్కరంలో స్నానం చేయండి. అక్కడ తలనీలాలు ఇవ్వడమా ఇవ్వకపోవడం అన్నది మీరు తీసుకుంటే మొక్కు యొక్క దాని యొక్క పద్ధతుల ప్రకారం ఉంటుంది. మీరు మొక్కులు ఉంటే అక్కడ తలనీలాలు తీసుకొని మళ్ళీ పుష్కరంలో స్నానం చేయొచ్చు, లేకపోతే మీరు డైరెక్ట్గానే పుష్కరంలో స్నానం చేయొచ్చు. మీరు పూర్తిగా మీ కుటుంబ సభ్యులు మీరు ఎవరైతే ఉంటే వాళ్ళు పుష్కరంలో స్నానం చేసి, పుష్కరిని స్నానం అయిన తర్వాత పొడి బట్టలు ధరించి అక్కడ ఉన్నటువంటి వరాహమూర్తి వారిని చేసుకోవాలి. ఇది స్వామివారు అనేక వేల సంవత్సరాల క్రితం విధిగా వారికి రాసిచ్చినటువంటి ఆ యొక్క రాగి ఫలకం కూడా ఇప్పటికి కూడా ఉంది. అంటే స్వామివారిని దర్శించుకునే ముందు తప్పనిసరిగా విధిగా అక్కడ వరాహమూర్తి వారిని దర్శనం చేసుకోవాలి. దీనికి సంబంధించిన కథ కూడా ఉంది బ్రహ్మాండపురంలో. తెలియపరిచే ప్రయత్నం చేయమంటారా నాగరాజు గారు? బ్రహ్మాండపురంలో ఈ కొండ యాక్చువల్గా క్రీడాస్థలం అంటారు. అంటే స్వామివారి వైకుంఠంలో ఉన్నటువంటి క్రీడాస్థలం ఏదైతే ఉందో, యాస్టిజ్గా ఆ క్రీడాస్థలం ఉంది ఇక్కడ భూమి మీదకి ఆవిర్భవించింది. అమ్మవారిని వెతుక్కుంటూ అయ్యవారు ఇక్కడికి వచ్చారు. అమ్మవారు కొల్హాపూర్ వెళ్ళిపోయారు. అయ్యవారు ఇక్కడ అమ్మవారి కోసం వెతుక్కుంటూ లక్ష్మీదేవిని వెతుక్కుంటూ ఇక్కడ తపస్సు చేస్తుంటే, ఆ తపస్సు చేస్తున్న మార్గంలో ఈ ప్రదేశం కావాలి. ఇప్పుడైనా ఒక ప్లేస్కి వెళ్ళాలంటే ఎక్కడ పడితే అక్కడ ఉండలేం కదా, అక్కడ అనుమతి తీసుకోవాలి. అప్పటికే ఆ స్థలం ఏదంటే ఆదివరాహమూర్తి గారు ఆ క్షేత్రంలో ఉన్నారు. సో ఆదివరాహమూర్తి గారు ఉన్నప్పుడు వకులమాత కలిశారు. వకులమాతను కలిసిన తర్వాత వకులమాత అడుగుతారు, అమ్మని నా కొడుకుగా కనిపిస్తాడు. అంటే కృష్ణావతారంలో యశోదామాతగా ఉన్నటువంటి ఆ తల్లి ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి యొక్క తల్లిగా భావించి, అమ్మ నేను ఇక్కడ ఉండాలనుకుంటున్నానంటే ఈ ప్రదేశం వరాహమూర్తి కాదు కాబట్టి మీరు ఆయనకి వెళ్ళి అనుమతి తీసుకోమని చెప్పి వకులమాత చెప్పడం, వకులమాత ఆనత మేరకు ఈయన వెళ్ళి వరాహమూర్తి గారిని అడిగినప్పుడు వరాహస్వామి వారు వెంకటేశ్వర స్వామిని పూర్తిగా చూసి, రాబోయే కలియుగాంతం వరకు ఈ మహానుభావుడు ఈ క్షేత్రాన్ని పూర్తిగా కొన్ని నేల చెరుగుల విశేష భక్త సంఖ్యాకులు వస్తే నన్నెక్కడ మర్చిపోతారనే ఉద్దేశంతో వరాహమూర్తి గారు వెంకటేశ్వర వారికి కోరుతారు. ముందుగా నీ దర్శనానికి వచ్చే వాళ్ళకి నువ్వు ఏవైతే కోరికలు తీరుస్తావో ముందుగా నన్ను దర్శనం చేసుకుంటేనే తప్ప వాళ్ళ కోరికలు తీర్చాను అన్నటువంటి నియమం పెట్టుకోమని చెప్పి అడిగినప్పుడు మాట ఇస్తారు. నువ్వు మాట ఇవ్వడం కాదు, నాకు లిఖితపూర్వకంగా ఏమంటే వెంకటేశ్వర వారికి లిఖితపూర్వకంగా ఒక ప్రమాణం చేస్తారు. ముందుగా నన్ను దర్శనం చేసుకునే వాళ్ళు విధిగా వరాహమూర్తి పుష్కరంలో స్నానం చేసి వరాహమూర్తిని స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాతే నా దర్శనానికి వస్తే మాత్రమే అటువంటి వారి యొక్క కోరికలు నేను తీర్చగలను అని ప్రమాణపూర్వకంగా రాసిచ్చినటువంటి ఆ లిఖిత ప్రతి కూడా ఈనాటికి కూడా మనం అక్కడ బండాగ్రామంలో చూడొచ్చు. వెంకటేశ్వర మ్యూజియంలో ఇప్పటికి కూడా ఆ శిలాఫలకాన్ని ఇప్పుడు కూడా పెట్టున్నారు. ఆ ప్రతిని కూడా మనం చూసుకోవచ్చు టైం ఉన్నట్లయితే. అయితే వరాహమూర్తి వారిని దర్శనం చేసుకుంటాం. వరాహమూర్తి వారిని దర్శనం చేసుకునేటప్పుడు కూడా విధిగా ఏంటంటే ఆ తడి వస్త్రాలతో కాకుండా పొడి వస్త్రాలతో వరాహమూర్తి వారిని దర్శనం చేసుకుని మళ్ళీ ఆ ప్రాకారంలో ఆయన్ని పూర్తిగా ప్రాకారం బయటకు వచ్చి మనం వీలైతే మన రూమ్కి వెళ్ళి కాస్త ఫ్రెష్ అప్ అయ్యి అన్ని చేసుకున్న తర్వాత అప్పుడు స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు మన టైం స్లాట్ ప్రకారం దీని షెడ్యూల్ని మీరు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్వామివారి యొక్క మనం వైకుంఠ ద్వారంలో దర్శనాలు వెళ్ళేటప్పుడు విధిగా మనం లోపలికి వెళ్తాం. మహాప్రాకారం ఎంటర్ కనిపిస్తుంది. మొట్టమొదటి మండపం మహాప్రాకారంలోకి మీరు వెళ్ళంగానే కుడివైపు చూడండి, మీకు పెద్ద గుణపం వేలాడుతూ కనిపిస్తుంది. ఒక చేతి గుణపం. ఎవరిది? దాన్ని విధిగా దర్శనం చేసుకోవాలి. స్వామివారు ఎప్పుడో బాలుడిగా ఉండేటప్పుడు తిరుమల నంబివారు ఆ క్షేత్రాన్ని డెవలప్ చేస్తున్న సందర్భంలో రామానుజాచార్యుల వారు ఒకసారి అడిగారు అనమాట, ఈ క్షేత్రాన్ని అక్కడ ఎవరో ధూపదీప నైవేద్యాలు లేవు, కొండ మీద ధూపదీప నైవేద్యాల నిమిత్తం ఇక్కడ ఎవరైనా అర్చకులు వస్తారంటే అప్పుడు ఆ రోజునటువంటి తిరుమల నంబి గారు నేను వచ్చి నేను ఈ క్షేత్రాన్ని డెవలప్ చేస్తానని చెప్పడం కూడా జరిగింది. అన్నట్టుగానే ఆయన ఆ రోజు చేస్తూ ఉంటే అక్కడ స్వామివారికి పూర్తిగా ఆ తులసి దళాలు పూలు సేవ చేసుకుంటున్న ఆ సమయంలో ఆ బాలుడు రూపంలో వచ్చినటువంటి ఆ బాబుని ఆ అబ్బాయిని తరలించగానే ఆయన ఆ గుణపం వెళ్ళి ఆయన యొక్క చుబుక భాగాన్ని తగలడం, తర్వాత స్వామివారి పట్టించుకొని లోపలికి వెళ్ళిపోయారు. తర్వాత ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత లోపలికి వెళ్ళి చూసేసరికి లోపల స్వామివారి యొక్క గడ్డం భాగం నుంచి పూర్తిగా రక్తాన్ని స్రవిస్తుంటే అయ్యో ఎంత అపచారం జరిగిపోయిందంటే ఆ బాలుడిగా వచ్చింది నేనే అంటారు. అయ్యో ఎంత అపచారం జరిగిపోయింది, దీనికి ప్రాయశ్చిత్తం ఏం చేసుకోవాలి అన్నప్పుడు తప్పనిసరిగా ఏం లేదు, దానికి వెన్న పోయండి లేకపోతే పచ్చకర్పూరాన్ని పోయండి తగ్గుతుంది అని తన నిదర్శనంగా తను ఇక్కడ ఉన్నాను అని చెప్పడం నిదర్శనంగా ఇప్పటికీ కూడా ఆ బయట ఉన్నటువంటి ఒక 6 అడుగుల పైన ఉంటుంది ఆ గుణపం. మహాప్రాకారం దాటంగానే ప్రాకార మండపంలో కుడివైపు వేలాడుతూ కనిపిస్తుంది. దాన్ని దర్శించుకోండి. దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళంగానే మొదటి మహాప్రాకార మండపం లోపలికి వెళ్ళంగానే లెఫ్ట్లో మనకి తులాభారం కనిపిస్తుంది స్వామివారి. అంటే మన యొక్క కోరికలు ఎంత ఆ కోరికలకు అనుగుణంగా మనం అక్కడ బెల్లం సమర్పించుకోవచ్చు, పంచదార సమర్పించుకోవచ్చు, ఏదనుకుంటే దాని యొక్క తులాభారం. కొంతమంది నిలువ దోపిడి కూడా ఇస్తారు. ఆ తులాభారం దగ్గర వీలైనంత వరకు ఇక్కడ తులాభారం నేను ఒక సూచించే ప్రయత్నం చేస్తాను. అక్కడ చాలా చోట్ల రిసిట్ రాసి ఇచ్చేస్తారు. మనం ఎంత వెయిట్ ఉన్నాం అవి రిసిట్స్
ఆ రిసిప్ట్ తగ్గట్టుగా ఎంత వెయిట్ ఉన్నామో అంత వెయిట్. అలా కాకుండా అవకాశం ఉంటే దానికి తగ్గట్టు వస్తువులు మీరు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. అదొక ఆత్మ సంతృప్తి కూడా మనకు ఉండే అవకాశం కూడా ఉంటుంది. అక్కడ తులాభారం చేసుకొని మళ్ళీ మనం ప్రదక్షిణ మార్గం లోపలికి వెళ్తే ముందుగా మనకు వచ్చేది ఆ మధ్యలో ధ్వజస్తంభం కనిపిస్తుంది. అది అద్భుతమైన దృశ్యాన్ని ఆ 2 కళ్ళు సరిపోవా అన్నటువంటి అద్భుతంగా ఉంటుంది. లెఫ్ట్లో మనకి రంగమండపం కనిపిస్తుంది. ఆ రంగమండపాన్ని చూడంగానే సుమారుగా ఒక 600-700 సంవత్సరాల క్రితం అనుకుంటాను అదొక అద్భుతమైనటువంటి ఒక భారీ నిర్మాణం చేశారు. శ్రీరంగ క్షేత్రంలో ఉన్నటువంటి రంగనాథుడిని అప్పటి ముస్లిం దండయాత్రలు చేసినప్పుడు ఆ మూలవర్లను తీసుకొని ఎక్కడ దాచిపెట్టాలా అన్నటువంటి తెలియని పరిస్థితిలో అప్పటి గంగయ్య కొండ చోళుడు ఇక్కడ ఈ మండపాన్ని కట్టి ఈ యొక్క రంగనాథుడి యొక్క రంగమన్నార్ అంటారు అతన్ని. ఆ రంగమన్నాన్ని ఇక్కడ వేంచేపు చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆ మండపాన్ని కూడా ఒకసారి దర్శనం చేసుకొని వీలైతే ఆ యొక్క స్మృతులను గుర్తు చేసుకొని మరలా వెళ్తే లెఫ్ట్లో మనకి కళ్యాణం చేస్తున్నటువంటి ఆ కళ్యాణ ఘట్టం కనిపిస్తుంది. మరలా ప్రాకారంలో వెళ్ళేటప్పుడు అక్కడ మనకి వెండి వాకిలి కనిపిస్తుంది. ఆ వెండి వాకిలికి మరొక పేరు సంపంగి ప్రాకారం అంటారు. వెండి వాకిలన్నా సంపంగి ప్రాకారం అన్నమాట. ఒకప్పుడు అక్కడ సంపంగి చెట్లు ఉండేటివట. అద్భుతమైన సువాసన వెదజేటువంటి ఆ సంపంగి ప్రాకారం. ఆ వెండి వాకిలి బయట జై విజయుల యొక్క మూలవర్లు ఉంటాయి, వాటిని కూడా దర్శనం చేసుకోండి. అక్కడ ఉన్న పెద్ద గడపను కూడా దర్శనం చేసుకొని ముందుకు వెళితే అద్భుతమైనటువంటి బంగారు వాకిలి కనిపిస్తుంది. బంగారు వాకిల్లో స్వామివారి యొక్క రంగనాథుడిగా ఉన్నటువంటి ఆయన యొక్క స్వామివారి పవలింపులోటువంటి విగ్రహం కనిపిస్తుంది. ఎడమవైపు చూసినట్లయితే వరదరాజ పెరుమాళ్ కనిపిస్తారు. కాంచీ క్షేత్రంలో వరదరాజులు. వరద అంటే మనం వరద అంటే అడిగితే చాలట, మనం ఏం అడిగినా ఇస్తాడట ఆయన మహానుభావుడు. ఆ వరదరాజ క్షేత్రం ఉంటుంది. ఎడమవైపు తిరిగితే ఆ వరదరాజు దర్శనం చేసుకొని మనం బంగారు వాకిల్ లోపల ప్రవేశిస్తాం. బంగారు వాకిల్లోకి లోపలికి ప్రవేశించగానే ఒక డల్ లైటింగ్ తోటి ఒక మహానుభావుడు ఉన్నటువంటి ఆ దీదీప్యకాంతులతో స్వామివారి యొక్క ఆ యొక్క మూర్తిని మనం దర్శించే ఆ యోగం కనిపిస్తుంది. అక్కడ ఎంతమంది జనం ఉన్నా గుర్తుపెట్టుకోండి, బంగారు వాకిల్లో ప్రవేశించిన తర్వాత మీరు పక్కవారితో ఎవరితో మాట్లాడకుండా ఆ అద్భుతమైనటువంటి అనుభూతికి లోనవ్వండి. ఎడమవైపు కుడివైపు తిరగండి, అక్కడ గౌడాల వారు ఉంటారు. స్వామివారి యొక్క తన 2 విశాలటువంటి ఆ పక్షిరేకులతోటి గరుడాల వారు సూటిగా స్వామివారిని చూస్తుంటారు. అతని వైపు చూడండి, అతను దర్శనం చేసుకోండి. గరుడాల వారి దర్శనం లేనిదే స్వామివారి యొక్క దర్శనం చేసుకునే అర్హత లేదు. స్వామివారి వెనక తిరిగి గరుడాల వారిని దర్శనం చేసుకుని అప్పుడు ఎదురుగా ఉన్న స్వామివారిని చూడండి. లోపలికి వెళ్ళండి. స్వామివారిని ఎలా చూడాలి? శాస్త్రం ఇక్కడ కూడా చెప్పింది నాగరాజు గారు. ముందుగా స్వామివారి యొక్క పాదాలు చూడాలి, శ్రీచరణాలు చూడాలి. శ్రీచరణాలు ఎంత అద్భుత గోచరం ఉంటుందంటే స్వామివారిని చూసేటప్పుడు కింద నుంచి స్వామివారి యొక్క శ్రీచరణాలు, ఆయన యొక్క కటిభాగం, తర్వాత స్వామివారి యొక్క వరదహస్తం, కటిహస్తం, ఆ 2 చూస్తూ స్వామివారి యొక్క కటిభాగం అది చూసుకుంటూ పైకి వెళ్తే వక్షస్థలం, ఆ వక్షస్థలం వైపు పైన ఉన్నటువంటి 2 యొక్క శంకు చక్రాలు 2 దర్శనం చేసుకొని అప్పుడు స్వామివారి యొక్క ముఖ భాగాన్ని చూడడం. ఆయన సీరియస్గా చూడండి, ఆయన ఎప్పుడు కూడా అర్ధనిమీలిత నేత్రాలతో ఉంటారు స్వామివారు. ఆ 2 అర్ధనిమీలిత నేత్రాల మధ్య 2 ఆ అద్భుతం నుండి ఆ యొక్క స్వరూపం, దాన్ని స్వరూపం అంటారు. ఆ బొట్టుని స్వరూపం అంటారు. మధ్యలో ఎరుపు రంగులో ఉన్నటువంటి లక్ష్మీదేవిగా సూచిస్తారు. ఆ 2 వైట్గా ఉన్నటువంటి వాటిని స్వామివారి యొక్క శ్రీచరణాలుగా చూపిస్తారు. ఇప్పుడు ముఖాన్ని చూడండి. వీలైతే ఇంత టైం ఉంటుందండి తప్పనిసరిగా ఒక అర్ధ నిమిషం చాలు. ఇప్పుడు నేను చెప్పే చూడడానికి ముందుగా ఎక్కడైనా దేవాలయంలో చూసేటప్పుడు ముందుగా శ్రీచరణాలు, కటిభాగం, వరదహస్తం, కటిహస్తం, స్వామివారి యొక్క నాభి, వక్షస్థలం, తర్వాత స్వామివారి యొక్క ముఖాన్ని చూసే ఆ అవకాశం అనుకుంటుంది. ఆ 2 దర్శించుకోండి. ఆ బయట ఉన్నటువంటి జై విజయుని కూడా దర్శనం చేసుకోండి. అక్కడ ఉన్నటువంటి ప్రతి రాయి, ప్రతి అణువు, ప్రతి వస్తువు కూడా అద్భుతమైనటువంటి అదొక దృగ్గోచరం కానటువంటి ఒక దివ్యానుభూతిలోనే ఉంటుంది. అది దర్శనం చేసుకోండి. అవకాశం ఉంటే ఇప్పుడు రకరకాలుగా మనకు చూపించేది 4వ మండపం, 4వ యొక్క మెట్టది. ఆ స్వామివారికి ఎదురుగా ఉన్న ఒక మెట్టు, దాన్ని కులశేఖర పడి అంటారు. ఆయన ఆల్వార్లో అద్భుతమైనటువంటి ఆల్వార్లు. ఆ కులశేఖర పడి, స్వామివారి యొక్క పాదాల ముందు ఉన్నటువంటి ఒక పడి ఉంటుంది. దాన్ని కులశేఖర పడి, తమిళలో పడి అంటే మెట్టు, తెలుగులో మెట్టు అంటాం, తమిళలో పడి అంటాం. ఆ మెట్టును కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అతను సాక్షాత్ ఒక ఆల్వార్లు. ఆయన అడుగుతారు స్వామివారికి వరం కోరుకున్నప్పుడు, నీకు ఏం వరం కావాలనుకుంటే, ఏం లేదు స్వామి, నేను ఎల్లప్పుడూ కూడా నిన్ను చూస్తూ ఉన్నటువంటి మెట్టుగా ఉంటే నాకు చాలు అని వరం పొందుతాడు. ఆయన పేరు కులశేఖర ఆల్వార్లు. అతను కులశేఖర పడి అని పేరుతో పిలుస్తారు. మీరు తప్పనిసరిగా స్వామివారిని చూస్తూ ఆ పాదాల కింద ఉండి ఆ కులశేఖర మెట్టును కూడా చూసుకోండి. దాన్ని కూడా కళ్ళతో ఒకసారి అవకాశం ఉంటే స్పృశించి అనుభూతిని పొందండి. భావరూప జనార్దన, భావించడంలోనే స్వామి జనార్దనుడు ఉన్నాడని చెప్తుంది శాస్త్రాలు. కాబట్టి భావించండి. మీరు చేసినటువంటి అన్ని రకాల పరిచర్యలన్నీ కూడా స్వామివారికి అన్నీ మనం చేస్తుండగా భావించండి. కర్పూర నిరాజన ఇస్తున్నట్టు, తులసీదళ ఆగ్రహానిస్తున్నట్టు, ఇవన్నీ కూడా స్వామివారిని ఒక పరిమళానుభూతి పొందండి. ఆ దర్శనం చేసుకొని వెలుపలికి వచ్చేటప్పుడు మీకు ఒక చిన్న
చిన్న గంట వేలాడుతుంటుంది. దాన్ని జయగంట అని పిలుస్తారు. అంటే స్వామివారి యొక్క వేళ విశేషం తెలియపరుస్తూ టైం ప్రకారం చేస్తుంది. దాన్ని కూడా స్పృశించండి అవకాశం ఉంటే. ఇప్పుడు అన్ని జాలీలు వేసి కట్టేశారు, కానీ మేము చిన్నప్పుడు వెళ్ళేటప్పుడు వాటిని కూడా దర్శించుకునే భాగ్యం మాకు దొరికింది. సో వాటిని కూడా దర్శించుకుని వెలుపలికి రండి. వెలుపలికి వచ్చేటప్పుడు బయట ఒక బావి ఉంటుంది, అదే బంగారు బావి అంటారు. స్వామివారి యొక్క పూలు కానీ స్వామివారికి అర్చన చేసే అభిషేకాలన్నీ కూడా ఆ బంగారు బావి నుంచి వచ్చే ఆ నీటి జలంతో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆ బంగారు బావిని కూడా ఒకసారి టచ్ చేసుకుని దర్శనం చేసుకోండి. బంగారు బావిని టచ్ చేసుకుంటే 2 మెట్లు ఎక్కిన తర్వాత లెఫ్ట్లో తిరగండి. అక్కడ స్వామివారి యొక్క శ్రీవారి పోటు అని ఉంటుంది. శ్రీవారి పోటు లోపలికి వెళ్ళండి. అక్కడ వకులమాత ఉంటుంది. వకులమాత అంటే సాక్షాత్తు స్వామివారి యొక్క తల్లి. ఆవిడ ఆ వకులమాతకి ఎదురుగుండా, అదంటే స్వామివారి పోటు అంటే స్వామివారి యొక్క వంటశాల. ఆ వంటశాల ఖచ్చితంగా దర్శించండి. ఈ జీవితంలో ఇంతకన్నా దర్శన భాగ్యం మనకి లేదు నాగరాజు గారు. ఆ లోపలికి వెళ్తే ఆ వకులమాత కూర్చొని తల్లి ఫోటో ఉంటుంది. ఆమె వైపు తిరగండి. ఆ వకులమాత ఎదురు చిన్న కిటికీ ఉంటుంది. ఆ కిటికీలోంచి తల్లి చూస్తుంది. నా కొడుకుకు పెడుతున్నటువంటి వంట పదార్థాలు సవ్యంగా పెడుతున్నారా లేదా, ఏమైనా చీట్ చేస్తున్నారా ఇక్కడ ఉన్నట్టు చెప్పి ఎందుకంటే చూడండి, కొడుకుని ఎటువంటి వంట పదార్థాలు పెట్టాలి, ఆయనకి ఏంది విషం పెడుతున్నారా మంచి పెడుతున్నారు. కాబట్టి ఆ తల్లి అనుమతి కోసం వకులమాత తల్లి ఉంటుంది అక్కడ. మీరు వెంటనే వచ్చేసి దర్శనంకి వెళ్ళిపోకుండా వకులమాత టర్న్ అవ్వండి. ఆ వకులమాతను చూసి ఎదురుండి కిటికీలోంచి లోపల చూడండి. మీకు అద్భుతంగా కట్టెలతోటి, ఇప్పటికి కూడా కట్టెలతోటి స్వామివారి యొక్క పోటు భాగంలో స్వామివారికి రకరకాల 64 రకాల ఆహార పదార్థాలు ఉడతారు. బూందీతో సహా పులిహోర, దద్దోజం, చక్కెర పొంగలి, కదంబం, రకరకాల ఆ వంటశాలలో వండుతుంటారు. అవన్నీ మీరు కళ్ళారా దర్శించండి. ఒక అనుభూతిని పెంచుకోండి మీతో పాటు. ఆ మరలా అక్కడ శ్రీవారి పోటు చిన్న 2 స్తంభాలు ఉంటాయి. ఆ దర్శనం చేసుకొని ఆ కిటికీలోంచి చిన్న కిటికీ ఉంటుంది, ఒక 6 ఇంచుల కిటికీ. అది చూసి మళ్ళీ వెలుపలికి రండి. అక్కడ జనం తీసుకొస్తే అక్కడ అంగదుడు, విశ్వక్సేనుల వారు, వీళ్ళందరికీ ఒక మూర్తులు ఉంటారు అక్కడ మీకు శటారి, తీర్థ ప్రసాదాలు ఇస్తారు. ఖచ్చితంగా తీర్థ ప్రసాదాలు తీసుకోండి. తీర్థ ప్రసాదం తీసుకునే నియమాలను చాలా సందర్భాలు చెప్పాను, ఇప్పుడు కూడా మరలా చెప్తాను. తీర్థ ప్రసాదాలు తీసుకునేటప్పుడు శటారి తీసుకుంటే మీరు పూర్తిగా దాసత్వాన్ని, మీరు పూర్తిగా బెండ్ అవ్వండి. మీ తల మీద శటారి పెట్టేటప్పుడు, వైష్ణవాలయాల్లో శటారి అనేది షట్గోప్యం 6 రకాల మాయల నుంచి బయటకు వస్తాం. కాబట్టి స్వామివారి దాసత్వాన్ని, కిలాండకోటి బ్రహ్మాండ నాయకుడివి, నేను నీ దగ్గర దాసుడిని అన్న దాసత్వాన్ని ప్రదర్శించండి. మీరు ఎవరెవరి దగ్గర వంగి నమస్కారాలు చేయడం కాదు, సాక్షాత్ శ్రీమన్నారాయణ దగ్గర మీరు వంగి ఆయనకి దాసత్వాన్ని ప్రదర్శించండి. అక్కడ ఆ షడారి తీసుకున్న తర్వాత తీర్థాలు ఇస్తారు. తీర్థాన్ని తీసుకున్నప్పుడు కూడా మరలా చెప్పాను, ఇప్పుడు కూడా మరలా ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మీ అరచేయి ఉంటుంది. అరచేయిని పూర్తిగా మీ బొటన వేలుని, మధ్య వేలు, కుడి చేతి చూపుడు వేలు, ఈ రెండింటి మధ్యలో బోలించండి. దీన్ని గోకర్ణం అంటారు. ఆవు యొక్క కర్ణం యొక్క షేపులో ఉంటుంది. ఈ షేపులో మాత్రమే తీర్థం తీసుకోమని శాస్త్రహిత వచనం. ఈ చేతిని మీ ఎడం చేతి కింద సపోర్ట్ పెట్టి దీంట్లో తీర్థాన్ని తీసుకోండి. తప్పనిసరిగా తీర్థం తీసుకోకుండా అవకాశం ఉన్నంత మేరకు దేవాలయం నుంచి బయటకు రావద్దు. ఇది వెరీ విధి, చాలా ఇంపార్టెంట్ విధి. అక్కడ ఈ ఎడం చేతితో తీసుకొని దీన్ని తీర్థాన్ని తలకు రాసుకోకూడదు. ఇంపార్టెంట్ ఇది. మీ ఆడవాళ్ళు అయితే ఖచ్చితంగా మీ కుడి చేతి పైట చెంగు ఏదైతే ఉంటుందో చెంగును పూర్తిగా మీరు ఫోల్డ్ చేసుకోండి. మగవాళ్ళు అయితే వీళ్ళంతవరకు పైన ఉత్తరం అంటే ఓపెన్ డ్రెస్తో వెళ్తే చాలా మంచిది. మీరు పంచి కానీ ఏది ఉంటే అక్కడ తీసుకోండి, కింద పడేయకండి. తీర్థం ఎవరు తొక్కకూడదు. ఆ 2 తీసుకున్న తర్వాత మీరు తీర్థ ప్రసాదాలు తీసుకుని వెలుపలికి వస్తారు. అక్కడ మీకు పరకామని కనిపిస్తుంది. పరకామని అంటే స్వామివారికి వచ్చినటువంటి ఏదైతే ద్రవ్యం ఉంటుందో దాన్ని లెక్కిస్తుంటారో ఆ యొక్క అనుభూతిని కూడా మీరు వేసుకోండి. ఇక్కడ చాలామంది చేసే తప్పు నేను వద్దని చెప్తాను. దేవాలయ వెనుక భాగాన స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అంటే స్వామివారి యొక్క మూల విరాట్ వెనుక భాగాన్ని టచ్ చేసుకుంటారు వెనక్కి వెళ్ళి. దయచేసి టచ్ చేయకండి. స్వామివారి యొక్క ముందు వైపున దేవతలు ఉంటారు, వెనుక వైపున రాక్షసులు ఉంటారు అని శాస్త్రవచనం. కాబట్టి వెనుక వైపున స్వామివారిని దర్శనం చేయకండి. ఎందుకంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా అక్కడే ఫామ్ అయి ఉంటుంది. సో నెగిటివ్ వైపున గోడని టచ్ చేయడం కానీ, ఎందుకంటే రాక్షసులు అందరూ ఉంటుంది వెనకాల. మీరు ఆ ప్రాంతాన్ని టచ్ వాళ్ళని కూడా టచ్ చేయకండి. అవకాశం ఉంటేనే టచ్ చేయని తప్పించి మీరు అక్కడ వెళ్ళి ఆయన మొక్కుకోవడం, ఆయన దండం పెట్టుకోవడం, రంగులు రాయడం, ఆయనకి అక్కడ కాసేపు కూర్చున్న ప్రయత్నం, అంతేగాని ఆ పూర్తిని గోడని టచ్ చేసి అక్కడ బొట్లు పెట్టుకోవడం అట్లాంటివి కూడా చేయకూడదు. మీరు మరలా వెలుపలికి వచ్చేసరికి అక్కడ ఒక మూల చూడండి, ఆగ్నేయ మూలలో ఒక గంధపు అర అని ఉంటుంది. అక్కడ స్వామివారికి సుగంధాలన్నీ కూడా ఆ అరతోటి పెద్ద రాయి ఉంటుంది, దానిపైన సుగంధాలు చెక్తారంటే స్వామివారికి వేసినటువంటి అదేదీప్య చందనాచిత అన్నీ కూడా అక్కడే నురుతారు, అంటే అరగదీస్తారు. వాటిని కూడా చూడండి, లోపల బావి ఉంటుంది. వీలైతే దాన్ని కూడా దర్శనం చేసుకోండి. అది దర్శనం చేసుకుని మళ్ళీ వెలుపలికి వచ్చేసరికి విమాన ప్రాకారం కనిపిస్తుంది. స్వామివారి యొక్క వెండి వాకిల్లో అక్కడ స్వామివారి యొక్క విమాన ప్రాకారం. తప్పనిసరిగా ఆ విమాన వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోండి. ఎందుకంటే స్వామివారి కలియుగాంతం తర్వాత బహుశా అక్కడి నుంచే వెళ్తారని మన శాస్త్రవచనాలు చెప్పాయి. కాబట్టి అక్కడ దర్శనం చేసుకోండి వాటిని. అది దర్శనం చేసుకున్న తర్వాత ప్రాకారం నుంచి బయటకు వస్తూ ఆ యొక్క విమాన ప్రాకారం దర్శనం చేసి ముందుకు వస్తే మీకు అన్నమాచార్యుల యొక్క భాండాగారం కనిపిస్తుంది. ఇది చాలా విశేషం అండి. అన్నమాచార్యుల వారు ఎప్పుడు నరసింహరాయల వాళ్ళ టైంలో అనేక అన్నమయ కృతులు రాసిన తర్వాత అప్పుడు విదేశీ దాడులు దొరుకుతాయని చెప్పి ఇవన్నింటినీ కూడా ఒక భోషానం పెట్టులో దాచిపెట్టేశారు.
ఆ దాచిపెట్టేసిన తర్వాత వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు 1988, 85 ఆ సమయంలో ఈ యొక్క అన్నమాచార్య కృతుల కోసం అనేక రకాలైన పరిశోధన చేసేటప్పుడు అక్కడ రాతి ఫలకం తొలగించగానే ఆ లోపల మనకు కనిపిస్తాయి ఆ భాండాగారాలు నిర్మించి దాన్ని ఒకసారి దర్శనం చేసుకోండి. అన్నమాచార్యులు వారు అక్కడే కూర్చున్నారట. అనేక వేల కృతులు 33,000 కృతులు రాశారు అన్నమాచార్యులు వారు. ఆ కృతులు ఇక్కడ రాశారు కదా, ఒక అనుభూతి చెందండి. మన పిల్లల్ని తీసుకెళ్ళి దర్శనం చేసుకోండి. అన్నమాచార్య భాండారం దాటి పక్కకు వస్తే అక్కడ భాష్యకారుల సన్నిధి ఉంటుంది. భాష్యకారులన్నా రామానుజాచార్యుల వారన్నా ఒక్కటే. ఈయన చూడండి, పరిశీలించి చూడండి, భాష్యకారుల యొక్క సన్నిధికి వెళ్ళండి. అక్కడ భాష్యకారులు ఎక్కడ రామానుజాచార్యుల యొక్క ఒక ఇంచు పైలు ఉంటారు. ఇది ఎలా ఉంటుందంటే మన శాస్త్రవచన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క హృదయ స్థానానికి పైన ఉంటారు భాష్యకారు, అంటే గురుస్థానాన్ని పొందినవారు. అంటే సాక్షాత్తు రామానుజాచార్యులు అంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క గురువు గారు, శంకు చక్రాలు ఇచ్చింది కూడా వారే అని చెప్తుంది శాస్త్రం. కాబట్టి వారిని దర్శనం చేసుకోండి. ఆయన దర్శనం చేసుకుని కాస్త ముందుకెళ్తే ఒక మూల మీకు సుగంధ పరిమళ పరవస్తుంది. అక్కడ అంటే స్వామివారికి అద్భుతమైన మాలలు ఏవైతే ఉంటాయో అక్కడ ఏసీ బాక్స్ రూమ్లో పెట్టి పెద్ద పెద్ద మాలన్నీ వేస్తుంటారు. చక్కగా దర్శనం చేసుకోండి వాటికి కూడా. అది దాటి పక్కకు వస్తే మీకు యోగ నరసింహ స్వామి సన్నిధి కనిపిస్తుంది. ఆ యోగ నరసింహ స్వామి సన్నిధి అంటే రామానుజాచార్య వారి కన్నా ముందు ఈ క్షేత్రంలో గర్భగుడిలో అనేక రకాలుగా అగ్ని ప్రమాదాలు జరుగుతుంటే ఈ అగ్ని ప్రమాదాల నివారణ ఎలా చేయాలి అన్న ఉద్దేశం చేసినప్పుడు ఇక్కడ యోగ నరసింహ స్వామిని ప్రతిష్ఠిస్తే బాగుంటుందని చెప్పినప్పుడు అప్పుడు ఉన్నటువంటి పెద్దలు చెప్తే ఇమీడియట్గా అక్కడ యోగ నరసింహ స్వామి సన్నిధిని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆ స్వామివారిని కూడా పూర్తిగా దర్శించండి, దర్శనం చేసుకోండి. అక్కడ మీరు కూర్చోండి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చోండి. అక్కడ మిమ్మల్ని ఎవరు కూడా తొందర పెట్టే అవకాశం ఉండదు, రద్దీ సమయంలో తప్ప. ఆ దర్శనం చేసుకుని బయటకు వచ్చినప్పుడు స్వామివారికి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గర ఎదురుగుండా ఎగ్జిట్ అవుతున్న టైంలో పూర్తిగా ఆయన్ని మీరు మరొకసారి సాష్టాంగ నమస్కారం చేసుకొని అక్కడి నుంచి వెలుపులకు వచ్చే మార్గంలో ప్రయత్నం చేయండి. మళ్ళీ వెండి వాకి నుంచి లెఫ్ట్లో తిరిగితే స్వామివారి పెట్టి అద్భుతమైనటువంటి మధురానుభూతమైన ప్రసాదం, దివ్యమైన ప్రసాదం, మంచి మంచి నేతి వాసనతో సుగంధ పరిమళాలతో ఉంటుంది. దాన్ని ఆగ్రహించి తీసుకొస్తే బయటకు వస్తే ఆ ప్రసాదం ఇచ్చిన ప్రదేశంలో మరొకటి ఉందని పూలబావి అంటారు. పూలబావి అంటే స్వామివారి ఏదైతే లోపల ఆయనకు ఉపయోగించేటువంటి ఈ యొక్క నైర్మాల్యం, ఆయన యొక్క పువ్వులు కానీ అటువంటివన్నీ కూడా ఈ పూలబావిలో వేసేసేవారని చెప్తారు. దాన్ని కూడా దర్శించుకొని వెలుపల మార్గంలో బయటకు వస్తే అక్కడ స్వామివారి యొక్క కళ్యాణం నడిస్తారు. అదేవిధంగా స్వామివారి యొక్క కళ్యాణాలు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళందరినీ కూర్చోబెట్టి చూపించే ప్రదేశం కూడా అదే. అక్కడ మీరు కాసేపు విశ్రమించండి, మరో 2-3 నిమిషాలు. హడావుడి చేసి వస్తే దర్శనం కాదు నాగరాజు గారు. అది దర్శనం చేసుకుని వెలుపలకు వచ్చిన తర్వాత మళ్ళీ మహాప్రాకారం నుంచి వెలుపలకు మనం వస్తాం. పుష్కర్ని పూర్తిగా దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకొని ఎలాగో మనకు తెలిసిందే, ఇంకా లడ్డూలు ఇస్తారు, బయట లడ్డూ ప్రసాదించిన కౌంటర్ ఉంటుంది. ఎంతసేపు లడ్డూలు తీసుకుందామని ఆతృత ఉంటుంది. అది తీసుకుని వెలుపలికి రండి. ఇక్కడతోటి మొదటి దశ పూర్తయింది, దర్శనం. ఈ మొదటి దశ పూర్తయిన తర్వాత తిరుమల క్షేత్రం పైన ఏమేమి చూడాలి, ఎలా చూడాలి, ఇదంతా కూడా దర్శనాలే. దర్శనాల్లో భాగంగా పార్ట్ 2 దర్శనం అంది మనం మరోసారి చేద్దాం నాగరాజు గారు. డెఫినెట్గానే చాలా అద్భుతంగా చెప్పారు. నిజంగా కళ్ళకు కట్టినట్టు చూపించారు. తిరుమల దర్శనం చేసుకోవాలి అనుకునేటువంటి ప్రతి భక్తునికి కూడా ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత డీటెయిల్గా నోట్ చేసుకుని వెళ్తారు. ఎలా దర్శించాలి, ఆ దివ్య స్వరూపాన్ని మనం ఎలా ఆవాహ్యంగా చేసుకోవాలి అనుకునేటువంటి ఆలోచన అయితే డెఫినెట్గా వస్తాయి. మన మీద స్పర్శ స్పృహ 2 డెఫినెట్గా వస్తాయి. అంత డీటెయిలింగ్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. సో దీనికి పార్ట్ 2 ఉంటుంది. కింద పార్ట్ 2 కావాలి అనుకున్నటువంటి ఎవరైనా సరే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, డెఫినెట్గా చేస్తాము.